హాయ్ హలో హోమీస్, దిస్ ఈజ్ మీ పల్లవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి మ్యూజింగ్స్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఎస్, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ ఛానల్లో యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ రిలేటెడ్ టు కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్, సెల్ఫ్ కేర్ అండ్ మోర్. అండ్ ఎస్, యాక్చువల్గా నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకరు నాకు కమెంట్ చేశారనమాట, మీది ఇంగ్లీష్ ఛానలా లేకపోతే తెలుగు ఛానలా అనేసి. ఆ డౌట్ వాళ్ళకి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ, బట్ నాదైతే కంప్లీట్గా ప్యూర్లీ తెలుగు ఛానల్ అనమాట. మేబీ నేను అనుకుంటున్నాను వాయిస్ ఓవర్లో మిడిల్లో నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను కదా, సో దానికోసం మేబీ వాళ్ళు అలా అనుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎస్, అది నేను కావాలని అయితే మాట్లాడను, బట్ అంటే మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా స్లాంగ్లో అది మిక్స్ అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎస్, మీకు ఏ పార్ట్లో అయినా నెగిటివ్ అనిపించినా డెఫినెట్లీ నాతో షేర్ చేయండి, సో దట్ నేను డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట. అండ్ యా, సో ఇవాళ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. దిస్ ఈజ్ లైక్ అరౌండ్ ట్యూస్డే 4 PM. నేను వీడియోలో మెన్షన్ చేసినట్టు, థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టు, దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మూడ్ స్వింగ్స్ అండ్ ఎమోషన్స్. ఈ టాపిక్ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, అఫ్కోర్స్ ఐఎమ్ ఆన్ మెన్సెస్ లైక్ ఆన్ మై 3rd day. సో దాని గురించి నేను మాట్లాడదామనేసి ఇవాళ నేను వీడియో అయితే షూట్ చేశాను అనమాట. నేను బేసిక్గా అంటే మెన్సెస్లో ఉన్నప్పుడు హౌ డు ఐ ఓవర్కమ్ దట్ మూడ్ స్వింగ్స్ అండ్ ఎమోషన్స్. సో ఇది అట్లీస్ట్ ఇద్దరికి ఉపయోగపడిన ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అంటే అదేంటి అంటే మూడ్ స్వింగ్స్, ఎమోషన్స్ ఉన్నప్పుడు మనం పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారని అయితే అనుకోవద్దు. ఎస్, డెఫినెట్లీ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చెప్తానంటే, మనకు మెన్సెస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మన మూడ్ స్వింగ్స్ని ఓవర్కమ్ కావాలి అనుకుంటే రెస్ట్ కంపల్సరీ తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ 4 PMకి వ్లాగ్ షూట్ చేశాను కదా, సో నేను మార్నింగ్ అంతా రెస్ట్ మోడ్లోనే ఉన్నానన్నమాట. సో మార్నింగ్ అంతా మంచిగా రెస్ట్ తీసుకున్నాను, మంచి ఫుడ్ తీసుకున్నాను. ఎస్, నాకు నచ్చినట్టుగా నేను మార్నింగ్ లీడ్ చేశానమాట. బట్ అలా అని డే అంతా అలానే ఉండలేం కదా, సో దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ స్టేయింగ్ లైక్ దట్ అనమాట. సో నేను ఇట్లాంటి టైంలో ఏం చేస్తానంటే, నాకు నచ్చిన పనులు చేస్తూ ఉంటానన్నమాట, అది వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఇక్కడ చూస్తే నాకు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. బేసిక్గా నేను ఫస్ట్ మీకు చూపించాను కదా గుడ్ వైబ్స్ వాళ్ళది, సో అది నేను అప్లై చేసుకుంటుండే, బట్ అది అయిపోయింది. దానికోసం నేను పసుపు, కొద్దిగా కర్డ్ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది రెగ్యులర్గా నాకు బాగా సెట్ అయ్యే ఫేస్ ప్యాక్. సో దీంతో నేను కొన్నిసార్లు రైస్ ఫ్లోర్ కూడా వేసుకుంటాను. సో ఇవాళ జస్ట్ ఈవినింగ్ నాకు పెద్ద టైం లేదు కాబట్టి అలా చేశానమాట. సో ఇది కూడా ఒక యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ చేయడం వల్ల ఐ ఫీల్ వెరీ ప్లెజెంట్ అండ్ ఐ ఫీల్ టు ఓవర్కమ్ దట్ మూడ్ స్వింగ్స్ అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ వర్కింగ్ సెన్స్ అనమాట. అండ్ ఎస్, ఇక్కడైతే క్రిష్ యాక్చువల్గా వాడికి అర్థమైపోయింది మా మమ్మీ ఏదో షూట్ చేస్తుంది, వీడియో ఆన్ చేసి పెట్టాను కదా, సో ఈజ్ జస్ట్ అబ్జర్వింగ్ అండ్ నేను దాని గురించే తనతో మాట్లాడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను యాక్చువల్గా నేను ఎప్పటి నుండో యూజ్ చేస్తుండేది వ్యాజ్లిన్ మాయిశ్చరైజరే. నాకు బాగా నచ్చుద్ది అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్ అనమాట. అండ్ మార్కెట్లో చాలా చీప్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పచ్చు అనమాట. నేను చాలా రకరకాలవి ట్రై చేశాను కానీ బట్ నాకైతే అంతగా సెట్ అవ్వలేదు. సో దానికోసం నేను రెగ్యులర్గా ఇదే వాడతాను అండ్ నాకు ఇదే బాగా సెట్ అయిందనమాట. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ ప్యాంపరింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెదర్ యు ఆర్ ఇన్ మూడ్ స్వింగ్స్ ఆర్ నాట్ మూడ్ స్వింగ్స్. సెల్ఫ్ ప్యాంపరింగ్ కానీ సెల్ఫ్ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బీయింగ్ అన్ హ్యూమన్. అండ్ అఫ్కోర్స్ నేను ఆల్మోస్ట్ 2 years అయింది ఐ లాస్ట్ మై సెల్ఫ్. ఎందుకంటే క్రిష్ పుట్టాడు, అప్పటి నుంచి నేను చాలా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని అనమాట.
ఇప్పుడిప్పుడు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్. సో కొంచెం వాడు పెద్ద అవుతున్నాడు, నాకు కొంచెం టైం దొరుకుతుంది. సో అలా అనమాట. కొంచెం ఇంట్లో కూడా సపోర్ట్ ఉండాలి డెఫినెట్గా. అండ్ అలా ఉంటే ఇంకా మనం చేయాల్సినవి చాలా చేయొచ్చు అనమాట. అండ్ ఎస్, ఇక్కడైతే నేను చాయ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్టివిటీ విచ్ ఐ లైక్. సో నేను బేసిక్గా యూజువల్గా ఐ డోంట్ డ్రింక్ కాఫీ, బట్ ఇవాళ నాకు కాఫీ తాగాలనిపించింది. సో ఆ కాఫీ తాగితే నా మూడ్ స్వింగ్స్ కొంచెం సెట్ అవుతాయి అనిపించింది అనమాట. సో దానికోసమే నేను ఇక్కడ కాఫీ అనేది చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇవాళ మీతో ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది నాకు తెలిసి చాలామంది వినే ఉంటారు, నేను చాలాసార్లు విన్నాను. బట్ తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా కొంచెం మర్చిపోయినా మోటివేట్ అవుతారు అనేసి చెప్తున్నాను అనమాట. దెర్ ఈజ్ ఏ స్టోరీ లైక్ స్టోమ్ అండ్ స్కై. సో మనకు ఇది చాలాసార్లు వినే ఉంటారు నాకు తెలిసి. సో ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి ఒక విండో దగ్గర రైనీ సీజన్లో కూర్చొని ఉంటుంది అనమాట. సో షీజ్ ఆన్ మెన్సెస్. సో తను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ని త్రూ అవుతూ ఉంటుంది. అంటే కొద్దిసేపట్లోనే కోపం, కొద్దిసేపట్లోనే ఏడుపు, కొంచెం సేపట్లోనే బాధ. సో అలా తను ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే తను అలా ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటే వాళ్ళ పక్కన, అంటే ఆ అమ్మాయి పక్కన వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చి కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు అనిందంట ఆ అమ్మాయి. సో అప్పుడు ఆ అమ్మాయి అలా అన్న తర్వాత ఆ బామ్మ ఏమంటుందంటే ఒక్కసారి ఆ స్కై చూసి నాకు అక్కడ ఏముందో చెప్పు అని అంటే అక్కడ మేఘాలు ఉన్నాయి అని చెప్పిందంట. సో తర్వాత ఇంకొకసారి చూసి చెప్పు నాకు అని అంటే తర్వాత చూసి చెప్పిన తర్వాత ఏమైందంటే అక్కడ ఏమున్నాయి అని అడిగితే ఇప్పుడు అక్కడ వర్షం వచ్చేలాగుంది అని చెప్పిందంట. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత చూసి ఇప్పుడేముందో చెప్పు అని అంటే ఇప్పుడు ఏం లేదు, జస్ట్ స్కై మాత్రమే ఉంది అని చెప్పిందంట. సో అప్పుడు వాళ్ళ బామ్మ చెప్పిందంట, సో ఇక్కడ చూసావా కొంచెం సేపట్లోనే ఎన్ని రకాలుగా స్కై అనేది చేంజ్ అయింది. బట్ అక్కడ చేంజ్ అయింది ఆ స్కైకున్న అదేమంటారు సబ్స్టాన్స్ అనమాట. అంతేగాని ఆ స్కై అయితే చేంజ్ అవ్వలేదు. సేమ్ థింగ్ మనం కూడా అంతే. మనకు వచ్చే ఎమోషన్స్, మూడ్ స్వింగ్స్ డెఫినెట్గా ఈరోజు ఉంటే నెక్స్ట్ డేకి టైం పాస్ అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది అనమాట. సో దాని గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటే మనకున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ వీ కాంట్ బీ ప్రొడక్టివ్ అండ్ వీ కాంట్ గెట్ సక్సెస్ త్రూ దట్. సో నాకు ఈ స్టోరీ నిజంగా భలే నచ్చిందనమాట. సో దాని నుండి నేను అర్థం చేసుకుంది ఏంటంటే మనకు ఏది పర్మనెంట్ కాదనమాట. అది స్టోరీనే అనుకోవచ్చు, బట్ అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎస్, ఇక్కడైతే నేను వాటర్ ప్యాక్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో దాన్ని నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా మీరు తీసుకోండి. సో ఇది నేను ఖచ్చితంగా నా మెన్సెస్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాను. సో ఏం లేదు, దానికి ఒక ఛార్జర్ ఇస్తారు. మనం ఒక 7 minutes అలా ఛార్జ్ చేసుకుంటే అట్లీస్ట్ 2 hours అది అలానే హీట్గా ఉంటుంది. సో దాన్ని నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అది మంచి రిలీఫ్ ఇస్తుంది. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ మనం ఫాలో అవ్వడం వల్ల కొంచెం వీ కెన్ గెట్ రిలాక్సేషన్ ఫ్రమ్ దట్ పెయిన్ అండ్ ఫ్రమ్ దట్ మూడ్ స్వింగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అండ్ ఎస్, ఐ హ్యాడ్ మై బ్యూటిఫుల్ చాయ్ అంటే కాఫీ, కొంచెం మంచి మ్యూజిక్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేసి తర్వాత బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మంత్లీ ప్లానింగ్ చేసుకుంటున్నాను. నాకు కొన్ని మంత్కి నేను ఎవ్రీ మంత్ ఇలా రాసుకుంటాను అనమాట. సో దట్ నేను మిస్ అవ్వకోకుండా ఉంటాను, నేను ఏం చేయాలి ఏంటి అనేసి. సో ఈ మంత్లో నాకైతే కొంచెం ఒక ఫంక్షన్ ఉంది. తర్వాత నేను కొన్ని రికార్డ్స్ కంప్లీట్ చేయాలి. బై ద వే నేను బీఈడీ చేస్తున్నాను అనమాట. సో సెకండ్ సెమ్ నాకు ఎగ్జామ్స్ తొందరలో ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. సో అవన్నీ ఇక్కడ నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను సో దట్ ఐ డోంట్ మిస్ ఇట్ అనమాట. సో నేను రెగ్యులర్గా చెక్ చేసుకుంటాను డేలో. సో ఇవాళ నేను ఏమైనా చేయాల్సింది ఉందా, అది ఇక్కడ మనం ఏమైనా రికార్డ్ చేసామా లేదా అనేసి నేను
చూసుకుంటానమాట. సో దానికోసమే మంత్లీ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది నేను అందరికీ చేయమని చెప్పను, డెఫినెట్గా వీలుంటే చేయండి, యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టు డూ లిస్ట్ ఫర్ టుమారో. సో నేను రేపటి రోజు కోసం ఏం చేయాలి అవి అనేసి డెఫినెట్గా డైలీ రాసుకుంటాను. అప్పుడే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది అనమాట. నేను ఏవి మిస్ అవ్వకుండా కొన్ని పనులు సక్సెస్ఫుల్గా చేసుకుంటాను అనమాట. సో దానికోసం ఇది నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. అయిపోయిందా మొత్తం చేసేయడము? అయిపోయిందా? హాయ్ చెప్పు. హాయ్ ఎట్లా చెప్పేది? ఓహో అట్లనా? హాయ్ హాయ్. పప్పి పెట్టు మమ్మీకి. అక్కడ కాదు నానా, ఆడియన్స్కి పెడతావు పప్పి. నాకు పెట్టు పప్పి. గుడ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్. సే బాయ్. ఓకే. యా, చూసారు కదా క్రిష్, లైక్ హౌ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. నాకు భలే అనిపిస్తుంది, వాడు అబ్జర్వ్ చేస్తుంటాడు చూడు, మా మమ్మీ ఏదో చేస్తుంది, సో దానికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి అని నాకు వాడి వీడియోస్ చూసినప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేసినప్పుడు అనిపిస్తుంది అనమాట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇలాంటివి చేయడం వల్ల డెఫినెట్గా వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ హీ కమ్ టు నో దట్ మై మదర్ ఈజ్ డూయింగ్ సంథింగ్ అనమాట. సో ఎస్ అలా. అండ్ ఎస్ ఇక్కడైతే నేను మొత్తం అక్కడ చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మంత్లీ ప్లానింగ్, టు డూ లిస్ట్, టుమారో నేను ఏం చేయాలి అవన్నీ నోట్ చేసేసుకొని తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. అండ్ నేను బేసిక్గా మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు, మెన్సెస్లో ఉన్నప్పుడు కొంచెం ఆ పెయిన్ నుండి తర్వాత ఆ ఎమోషన్స్ నుంచి బయటికి రావడానికి ఐ విల్ జస్ట్ డూ సంథింగ్ ఆర్ ది అదర్ ప్రొడక్టివ్ వర్క్. సో మీరు కూడా అంతే, ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్, ఇల్లు సర్దుకోవడమో, లేకపోతే ఏదైనా కబోర్డ్ సర్దుకోవడమో, లేదంటే మీకు నచ్చిన ఫుడ్ చేసుకోవడమో, లేదంటే మీరు ఎప్పటి నుంచో ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నారో అది వాయిదా పడిపోయి ఉంటుంది, సో అలాంటి పని చేయడమో, లేకపోతే ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి, ఒక డైరీ రాసుకోవడమో, లేకపోతే ఒక బుక్ చదవడమో, ఇలాంటి ఏ యాక్టివిటీ అయినా చేయండి. బై ద ఎండ్ ఆఫ్ ది డే యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్. అంటే కొంచెం ఆ పెయిన్ నుంచి మీరు బయటకు వచ్చింటారనమాట. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇక్కడ నేను ఈ పనులు చేస్తుంటే నాకు ఆ మూడ్ స్వింగ్స్ లేవా, లేకపోతే ఆ పెయిన్ లేదా అని అనుకోవచ్చు. డెఫినెట్లీ ఉంది. అది అల్టిమేట్లీ వీ కాంట్ రిమూవ్ దట్ ఫ్రమ్ అవర్ బాడీ. బట్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం కొన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీ విల్ ఓవర్కమ్ దట్. అండ్ ఎస్ నేను ఇక్కడ చాలా డేస్ నుంచి ఈ ప్లాన్స్ అయితే క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ యా, బై ద వే నేను ఇందాక కిచెన్లో ఏం చేశానంటే, నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకుని ఆ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, క్లీనింగ్ లిక్విడ్. సో అక్కడ వైట్ వెనిగర్, తర్వాత కొంచెం సోడా, తర్వాత వాటర్, బేకింగ్ సోడా ఇవన్నీ యాడ్ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. సో వాటితో నేను దీన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీ home in our corner will clean by that solution only. ఇది చాలామందికి యూజ్ అవుతుందనేసి నేనైతే వీడియోలో చూపించాను అనమాట. అండ్ యా, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ ప్లాన్స్ అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. మనం మామూలు వాటర్తో చేసుకోవడం కన్నా ఇలాంటి వాటర్తో చేసుకోవడం వల్ల దానిపైన ఉన్న షైన్ చూసారా ఎంత బాగుందో. సో అదే దానికి ఉన్న డిఫరెన్స్ అనమాట. అండ్ వెనిగర్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమైనా ఇన్సెక్ట్స్, కాక్రోచెస్ అలాంటివన్నీ రాకోకుండా ఉంటాయన్నమాట. అండ్ యా, సో నేను ఇక్కడైతే ఆ పని కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఏమీ హెవీ వర్క్స్ చేయలేదు, చాలా సింపుల్ వర్క్సే చేశాను. బట్ దోస్ ఆర్ వెరీ ప్రొడక్టివ్. అది అనమాట నా మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బీ హైడ్రేటెడ్ డ్యూరింగ్ యువర్ మెన్సెస్, డ్యూరింగ్ యువర్ మూడ్ స్వింగ్స్. మనం హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు అప్పుడప్పుడు మిడిల్లో వాటర్ తాగి చూడండి, యూ ఫీల్ సో రిఫ్రెషింగ్. సో నేనైతే రెగ్యులర్గా అట్లీస్ట్ 2 to 3 liters వాటర్ డెఫినెట్లీ కన్జ్యూమ్ చేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మెన్సెస్ అండ్ మూడ్ స్వింగ్స్. బట్ ఈ పీరియడ్ టైంలో మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అనమాట. అండ్ ఎస్, అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని నేను కాస్త పీస్ఫుల్గా అలా వరండాలో చల్లటి గాలికి కాస్త రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బై ద ఎండ్ ఆఫ్ ది డే మనం కాసేపు మనతో టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి.
అండ్ ఇక్కడ క్రిష్ హీస్ జస్ట్ ఎంజాయింగ్ హిస్ మూవీ టైమ్, ఐ మీన్ ఈ స్క్రీన్ టైమ్ అనమాట. ఇది చాలా లిమిటెడ్గా ఇస్తాం మేము వాడికి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రికార్డ్ దిస్ అనమాట. అండ్ యా, సో బై దిస్ వీఆర్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో మీకు వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆల్ దీస్ ఫ్యూ థింగ్స్ ఆర్ జస్ట్ మోటివేషన్ ఫర్ మీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.